హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి అండ్ కేదార్ వాళ్ళ తాతయ్య ద్వారా అతిపెద్ద నిజాన్ని తెలుసుకుంటారు. కేదార్ వాళ్ళ అమ్మని చంపింది, సుహాసినిని చంపింది ఎవరో కాదు, వజ్రపాటి కమలాకర్ అని కేదార్ వాళ్ళ తాతగారు చెప్పడంతో ఒక్కసారిగా జగదాత్రి కేదార్ షాక్ అయిపోతారు. అదంతా విండోలో నుండి వింటున్న కమలాకర్ అండ్ యువరాజ్ కూడా అలా చూస్తూ ఉంటారు. యువరాజ్కి కూడా అసలు ఏమీ తెలియదు కాబట్టి అలా షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు. అయినా తాతయ్య గారు, చిన్న మావయ్య గారు ఎందుకు ఇలా చేస్తారు, ఆయనకి ఆ అవసరం ఏంటి అని అడుగుతారు. జగదాత్రి, ఉందమ్మ, అవసరం ఉంది. పంతం కోసం వెళ్తే వాడు ఎంత దూరమైనా వెళ్తాడు. అది మాత్రమే కాదు, నా దగ్గర ఇంకా కొన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఒక్క నిమిషం తీసుకొస్తాను అని తన రూమ్లోకి వెళ్ళి ఒక పాత డైరీని తీసుకొస్తారు. ఆ డైరీని తీసుకొచ్చి, ఇదిగో, ఇది ఏంటో తెలుసా, ఆ కమలాకర్ డైరీ. ఒకప్పుడు కమలాకర్ ఈ డైరీలో తను చేసిన ప్రతి సంఘటనని రాసుకునేవాడు. ఈ డైరీ చదివితేనే అది అర్థమవుతుంది. కాబట్టి ఈ డైరీని ఒకసారి తీసి చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది అని ఇంకా జగదాత్రికి ఆ డైరీని ఇస్తాడు. జగదాత్రి డైరీ ఓపెన్ చేస్తుంది. అలా ఇంకా ఫ్లాష్ బ్యాక్లోకి స్టోరీ వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళేటట్టయితే 25 ఏళ్ల క్రితం, సుధాకర్ సుహాసిని పెళ్లి చేసుకున్న తర్వాత సుహాసిని వాళ్ళ నాన్నగారు అంటే ప్రజెంట్ ఉన్న తాతయ్య గారు కొన్ని భేదాల వల్ల సుధాకర్ని ఇంటి అల్లుడిగా ఒప్పుకోకుండా సుహాసినిని ఇంటికి రానివ్వరు. సో ఒక ప్లేస్లో ఎవరికీ తెలియని ఏరియాలో హ్యాపీగా సుధాకర్ అండ్ సుహాసిని ఇద్దరూ జాలీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కేదార్ కూడా పుట్టేస్తాడు. కేదార్ పుట్టిన తర్వాత సుధాకర్ ఇంకా హ్యాపీగా సుహాసిని చూసుకుంటుంటే అప్పుడే అదంతా గమనిస్తున్న వైజయంతికి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి ఇంకా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ తన మరిది అయిన కమలాకర్ దగ్గరికి వెళ్తుంది. అంటే వైజయంతికి సుధాకర్ మేనమామ కొడుకన్నమాట, అంటే బావ మరదళ్ళు. సో చిన్నప్పటి నుండి వైజయంతి సుధాకర్ని ప్రేమిస్తుంది, కానీ సుధాకర్ మాత్రం సుహాసినిని ప్రేమిస్తాడు. సో ఆ విషయం తట్టుకోలేకపోతుందన్నమాట వైజయంతి. ఇంకా ఈ విషయంలో నాకు ఒక సపోర్ట్ కావాలి అని సొంత సుధాకర్ తమ్ముడైన కమలాకర్ని అప్రోచ్ అవుతుంది. మరిది, నీకు తెలుసు కదా, నేను చిన్నప్పటి నుండి బోని ఎంత బాగా ప్రేమిస్తానో, చావైనా బ్రతికైనా ఆయనే అనుకున్నాను. కానీ ఆయనేమో అదిగో ఆ సుహాసిని ఎవరో దిక్కుమొక్కు లేదని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఒక బిడ్డను కూడా కన్నాడు. ఇప్పుడు తను ప్రెగ్నెంట్గా కూడా ఉందని అందరూ సంతోషంగా ఉండారు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదని చెప్పి ఇంకా చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట వైజయంతి. అప్పుడే వైజయంతి దగ్గరికి వచ్చిన కమలాకర్, చూడు వదిన, నేను చిన్నప్పటి ఫిక్స్ అయిపోయాను, మా అన్నయ్యకి భార్య అంటే నువ్వేనని. అలాంటప్పుడు నిన్ను నేనెందుకు మా అన్నయ్యకి దూరం అయ్యేలా చేస్తాను? ఈ కమలాకర్ మాట ఇచ్చాడంటే తెలుసు కదా, స్టాంపే. నేను నీకు మాటిస్తున్నాను వదిన, ఎలా అయినా అన్నయ్యకి మన ఇంటిని నిన్ను దగ్గర చేస్తాను. మన ఇల్లు వదిలి వెళ్ళిపోయిన అన్నయ్యని మన ఇంటికి తీసుకొచ్చేలా చేసి సుహాసినిని పైకి పంపిస్తాను అని అంటారు. అదంతా డేంజర్ ఏమో కదా మరిది అని అంటుంది. వదిన, నేను చెప్పేది విను. రేపు మంచి రోజంట, రేపటి నుండే రెక్కి ప్రారంభిస్తాను. కరెక్ట్గా టైం చూసుకొని అన్నయ్య ఇంట్లో లేనప్పుడు ఆ సుహాసిని పైకి లేపేస్తాను. ఎలాగో ప్రెగ్నెంట్ అంటున్నావు కదా, సరేలే, ప్రెగ్నెంట్ లేడీని చంపడం మహాపాపం. పాపాలు నేను చేయాలనుకోవటం లేదు, కాబట్టి తనకి బిడ్డ పుట్టాక చూస్తాను అని ఇంకలా ఒక టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట. అలా సుహాసిని 9th మంత్కి వచ్చేస్తుంది. సో 9th మంత్కి వచ్చిన తర్వాత సుహాసిని పాపం అలా అటు ఇటు తిరుగుతూ ఉంటే సుహాసినికి అప్పుడే పాపం తనకి ఇష్టమైన ఫేవరెట్ స్వీట్ తినాలనిపిస్తుంది. ఏంటి సుహా, నీకు ఇప్పుడు లడ్డూలు తినాలనిపిస్తుంది అంతే కదా, సరే, ఇప్పుడు షాప్స్ అన్ని క్లోజ్ చేసి ఉంటాయి, నేను వెళ్ళి తీసుకొస్తానులే అని సుధాకర్ అలా వెళ్ళి తీసుకువస్తూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి జోరున గాలి వర్షం రావడంతో సుధాకర్ వర్షంలో ఇరుక్కుపోయి ఒక చోటే ఉండిపోవాల్సి వస్తుంది. అప్పుడే టైం చూసుకొని సుధాకర్ వెళ్ళిపోయాడని తెలుసుకొని కమలాకర్ వాళ్ళు రౌడీలతో సహా సుహాసిని వాళ్ళ ఇంటికి వస్తారు. అప్పటికే సుహాసినికి పెయిన్ స్టార్ట్ అవడంతో తన చుట్టుపక్కల వాళ్ళు హాస్పిటల్కి తీసుకువెళ్తారు. సో డెలివరీ అయితే అవుతుంది. పండంటి ఆడబిడ్డ పుడుతుంది. కేదార్ కూడా చాలా చిన్నోడు కాబట్టి, అంటే ఒక 4-5 ఇయర్స్ ఉంటే అంతగా గుర్తుండదు కాబట్టి
పాపం తెలియక అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. చెల్లి పుట్టింది అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అదే టైంకి ఇంకా అలా కమలాకర్ తన రౌడీ బ్యాచ్తో వచ్చి పాపని వైజయంతి చేతికిచ్చి అలా చిన్న కేదార్ని గట్టిగా తోసేస్తాడు. పాపం కేదార్ అయితే అవతల వెళ్ళి పడతాడు. కేదార్ తలకి గాయమవుతుంది. సుహాసినిని డెలివరీ అయిన వెంటనే పైకి పంపేస్తాడు క్రూరంగా కమలాకర్. ఇంకలా వైజయంతి చంపేద్దాం ఈ పాపని కూడా అని కమలాకర్ అంటే, వద్దు, ఎంతైనా పసిగుడ్డు కదా, ఇంత పసిపాపని చంపే పాప మనం కట్టుకోవద్దు కానీ దీన్ని ఏదో ఒక అనాథ శరణాలయంలో విడిచిపెట్టేద్దామని చెప్పి అలా పెళ్లి కాకముందే అనాథ శరణాలయంలో వైజయంతి శ్రీవల్లిని విడిచిపెట్టేస్తుంది. కేదార్ అప్పటి నుండి పాపం ఇంకా తోసేశాడు కాబట్టి తనకి మొత్తం మైండ్ బ్లాక్ అయిపోతుంది. వాళ్ళ అమ్మ చనిపోయింది అని తెలుస్తుంది. సో అంతా ఒక మీన్ వైల్లో అంతా జరిగిపోతూ ఉంటుంది. అదంతా పాపం కేదార్ ఎవరికి చెప్పుకోలేడు. చాలా చిన్నవాడు కాబట్టి ఏమీ తెలీదు. వాళ్ళ నాన్న వస్తాడేమో అని వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ నాన్న రాడు. సుధాకర్ని ఈ కమలాకర్ వైజయంతి వాళ్ళు తీసుకువెళ్తారు. ఇంకా సుధాకర్ని చూస్తూ, అయినా ఏంది బో నువ్వు, నీ భార్య సుహాసిని చనిపోయిందని ఇలా తాగుతూ కూర్చుంటావా, మందుకి ఎడిక్ట్ అవుతావా? నీకు నేనున్నాను కదా బో, నేను నిన్ను ప్రేమగా చూసుకుంటాను, నువ్వంటే నాకు ప్రాణమని సుహాసిని చనిపోయిందనే బాధలో డ్రింక్ చేయడానికి అలవాటు చేసేసి సుధాకర్కి మళ్ళీ అందులోని బయటికి తీసుకొచ్చినట్టు నటిస్తూ ఏమార్చి సుధాకర్ని పెళ్లి చేసుకుంటుంది వైజయంతి. ఇదంతా క్లియర్గా డైరీలో రాసుంటుంది. ఇలా తన్ని చంపాను, ఇలా చేశాను అనే విషయాలన్నీ రాసేసరికి కేదార్కి చాలా కోపం వస్తుంది. బ్లడ్ బాయిల్ అయిపోతుంది. ఇంకా ఎలా అయినా ఈ విషయాలన్నీ బయట పెట్టాలి, కమలాకర్ అసలు రంగు మా నాన్న ముందు బయట పెట్టాలి, అప్పుడు మా నాన్నే చంపేస్తాడు వాళ్ళని చెప్పి ఇంకా అలా డైరీ తీసుకొని బయలుదేరాలని గట్టిగా డిసైడ్ అయిపోతారు జగదాత్రి అండ్ కేదార్. ఇదంతా విండోలో ఉండి వింటున్న కమలాకర్ కూల్గా బయటకు వస్తాడు. యువరాజ్ గడగడ వణుకుతూ ఉంటాడు. ఏంటి యువరాజ్, ఏమైందిరా అలా ఉన్నావేంటి అని అంటారు. బాబాయ్, నిన్ను చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది బాబాయ్ అని అంటారు. అరే, నువ్వు క్రిమినల్ అని విన్నాను, మీనన్ దగ్గర చేతులు కలిపి అరెస్ట్ అయ్యావని విన్నాను, నీకు ఆ బుద్ధులు మీ అమ్మగారి నుండి వచ్చాయి అనుకుంటున్నావా? నో నో, ఈ బాబాయ్ నుండి వచ్చాయి. రే, ఇలాంటివన్నీ చాలా నార్మల్ మ్యాటర్స్ రా, ఎందుకు వీటిని ఇంకా ఎగ్జాగరేట్ చేస్తావు? ఆయన ఇంటికి వెళ్ళాక ఎలా దబాయించాలో నాకు బాగా తెలుసు, నువ్వురా వెళ్దాం అని చెప్పి కూల్గా బయలుదేరుతాడనమాట కమలాకర్ ఇంటికి. ఇంకా అలా కేదార్ అండ్ జగదాత్రి ఆ డైరీ తీసుకొని కమలాకర్, మిస్టర్ వజ్రపాటి కమలాకర్ అని చెప్పి నడుచుకుంటూ గంభీరంగా వస్తాడనమాట. అలా కేదార్ ఇంక చూస్తూ ఉంటాడు. కమలాకర్ ఏమో చాలా రెక్లెస్గా, రూత్లెస్గా, ఒక యాటిట్యూడ్తో ఏంటి అని పొగరుగా అడుగుతాడు. వెంటనే కమలాకర్ కాలర్ పట్టుకుంటాడు. కేదార్ ఒక్కసారిగా కౌశికి, సుధాకర్ వాళ్ళు షాక్ అయిపోతారు. ఏం చేస్తున్నావు కేదార్, బాబాయ్ కాలర్ పట్టుకుంటావా అని అడుగుతుంది కౌశికి. అక్క, వీడు బాబాయ్ కాదక్క, నరరూప రాక్షసుడు, హంతకుడు, మా అమ్మని పొట్టన పెట్టుకున్నా పరమ దుర్మార్గుడు, వీడు మా తాతయ్యని కూడా చంపాలనుకున్నాడక్క అని అంటారు. ఒక్కసారిగా కౌశికి షాక్ అయిపోతుంది. ఓ, బాగుంది, చాలా బాగుంది కేదార్, నేనేదో అనుకున్నాను, నాపై ఇలా నిందలు వేస్తున్నావా? ఓకే ఓకే, అంటే నేను మీ అమ్మని చంపేశానా? మీ అమ్మ ఎవరో కూడా నాకు తెలీదు, ఎవరికి పుట్టావో కూడా నాకు తెలియదని నీకు చెప్తుంటే నేను మీ అమ్మని చంపేస్తానా అని అంటాడు. ఏయ్, ఇంకొకసారి ఆ మాట అన్నావో నేను నిన్ను చంపుతా. తెలీదా? మా అమ్మ ఎవరో నీకు తెలీదా అని గట్టిగా అడిగితే ఒక్కసారిగా ఇంకా వెంటనే అలా సుధాకర్ కేదార్ పైకి చేతుతాడు. రేయ్ కేదార్, ఇన్ని రోజులు గౌరవం ఇస్తున్నాను, కానీ మళ్ళీ నా తమ్ముడిపై చేయెత్తితే మాత్రం నేను ఊరుకోను. అయినా కమలాకరే సుహాసిని చంపాడనడానికి సాక్ష్యాలు ఎక్కడున్నాయి అని అడుగుతారు. ఇదిగోండి మావయ్య గారు, ఈ డైరీ చూడండి, ఈ డైరీలో ఉన్న విషయాల్ని ఒక్కసారి చదవండి. ఇది కమలాకర్ గారే రచించిన డైరీ, ఇందులో ఆయన చేసిన పాపాలన్నీ రికార్డ్ అయ్యాయి అని ఇంకా డైరీ చూపించగానే, హో, డైరీయా, డైరీ ఏంటన్నయ్యా, నువ్వు కూడా ఇవన్నీ నమ్మేస్తావా? ఎప్పుడో నా రైటింగ్ చూసుంటారు, ఒక మంచి ఆర్టిస్ట్ని పిలిపించుంటారు, ఫోర్జరీ చేయించుంటారు,
డైరీని రాపిచ్చుంటారు. నేను వచ్చిన వెంటనే ఇదిగో ఇలా ప్లాన్ చేసి నాపై నిందలు వేసేయాలని గట్టిగా ఫిక్స్ అయిపోయాడు. అయినా నీ కొడుకైనా కాదా అని సాక్ష్యాలు తీసుకురమ్మంటే వీడేంటన్నయ్యా నేను వీళ్ళమ్మని చంపానంటాడు. అయినా ఒక్కటి చెప్పు, వీళ్ళమ్మని చంపాల్సిన అవసరం నాకేంటి? ఇంకోటి చెప్పు, 24 గంటల లోపలే ఇంత ఈజీగా నేనే చంపానని సాక్ష్యాన్ని ఎలా తీసుకొస్తున్నాడు? అదంతా కాదు, డైరెక్ట్గా ఎవిడెన్స్ ఉందా? ఉంటే తీసుకురమ్మను. మీరు నమ్మేస్తారా ఏంటి అని అంటాడు కమలాకర్. ఇంకా వెంటనే సుధాకర్ కూడా అవును, నువ్వు చెప్పింది నిజమే. చూడు కేదార్, మా తమ్ముడు ఎలాంటివాడో మాకు తెలుసు. అలాంటప్పుడు నువ్వు తనపై ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు. ఇలా చెప్పడం అస్సలు కరెక్ట్ కాదు. నీ దగ్గర బలమైన సాక్ష్యం ఉంటే తీసుకురా, అప్పుడు నేను నమ్ముతాను అని అంటారు. ఇంకలా చూస్తూ ఉంటాడనమాట కేదార్. మావయ్య గారు, తెలుస్తుంది కదా తప్పు ఇతనే చేశాడని, అయినా సాక్ష్యాలు అడుగుతారేంటి అని అంటారు. సాక్ష్యాలు అడగకపోతే నీ మాటల్ని మా వాళ్ళు ఈజీగా నమ్మేస్తారనుకుంటున్నావా ఏంటి? అలా ఎప్పటికీ జరగదు. సాక్ష్యాలుంటే, పోనీ ఎవరైనా మనిషి ఉంటే, నేను చంపడం కళ్ళతో చూస్తూ ఉంటే అప్పుడు తీసుకురండి. పోండి పోండి, బయటికి పోండ్రా అని అంటారు. కమలాకర్, మీరు పొరపాటున మర్చిపోయినట్టున్నారు. ఇంకా 6 గంటల సమయం ఉంది. ఈలోపు మాకు ఖచ్చితంగా ఏదో ఒకటి దొరుకుతుంది అని ఇంకా అలా బయలుదేరుతారు జగదాత్రి అండ్ కేదార్. కేదార్, ఇలా అడిగితే పనవ్వదు, మనం జేడీ కేడీగా మారాల్సిందే అని ఇంకా జేడీ కేడీగా మారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వజ్రపాటి కమలాకర్పై ఏదైనా కేసుందా, అతనిపై ఎవరైనా కేసు పెట్టారా అని చూడమంటారు. ఇంకా వెంటనే అలా అన్ని కేసెస్ మొత్తం రమ్య మొత్తం తిరిగేస్తుంది. అందులో ఏది కనబడదు. ఛా, ఒక్క కంప్లైంట్ కూడా రాలేదా? అయినా కంప్లైంట్ ఇచ్చే ధైర్యం కూడా ఎవరు చేయలేదా అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట జగదాత్రి. ఇంకా వెంటనే అలా ఆలోచిస్తుంటే జగదాత్రి అలియాస్ జేడీకి ఒకరు గుర్తొస్తారు. కేదార్, కేదార్, నాకు నాకు ఒకరు గుర్తొచ్చారు కేదార్. ఖచ్చితంగా కమలాకర్ సుహాసిని అత్తయ్యని కల్లారా చంపడం ఎవరో చూశారు కేదార్. మనం అది మిస్ అవుతున్నాం. ఆ చూసింది ఎవరై ఉంటారు? ఆ ఊర్లో ఎవరు చూసుంటారు? జస్ట్ థింక్ అబౌట్ ఇట్ అని అంటుంది. బట్ హౌ వీ కెన్ థింక్ అబౌట్ దట్? అది 25 years అయిపోయింది. సో వితిన్ 25 years హూ కెన్ బీ? వాళ్ళు కూడా ఏజ్ అయిపోతుంది కదా, చెప్పలేరు కదా అని ఆలోచిస్తూ ఉంటే ఒక్కసారిగా ఇద్దరికి ఒకేసారి ఐడియా వస్తుంది. ఎప్పుడు వీళ్ళు వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు ఒక పిచ్చివాడు కనబడుతూ ఉంటాడు. కేదార్ని చూసినప్పుడల్లా అతను చాలా ఎక్సైట్ అవుతూ ఉంటాడు. ఆ అతను గుర్తొస్తాడనమాట జగదాత్రికి. ఖచ్చితంగా కేదార్ అతన్ని కావాలనే కమలాకర్ పిచ్చివాణ్ణి చేసుంటాడు. అతని దగ్గరికి మనం ఖచ్చితంగా వెళ్ళాలి అని ఇంకా జేడీ కేడీగా అతని దగ్గరికి బయలుదేరుతారు. బయలుదేరి ఇంకా అతన్ని పిలిచి మొత్తం అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఇంకా హాస్పిటల్లో అతనికైతే మొత్తం చెక్ చేయిస్తారనమాట. లైక్ అతని మెంటల్ స్టేటస్ ఏంటి, అతని హౌ కెన్ బీ హీ, ఎలా చేయగలడు, ఎలా మళ్ళీ తిరిగి ఇన్సేనిటీ పోతుంది అతనికి, మళ్ళీ ఎప్పుడు అతను వస్తాడని చెప్పి అన్నీ ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా జగదాత్రి వాళ్ళ నాన్న భరద్వాజ్ గారు కూడా అక్కడికి వస్తారు. మీరు తెలిసిన హాస్పిటల్కి రమ్మన్నారు, మా ఫ్రెండ్ హాస్పిటల్కే తీసుకొచ్చానమ్మా, సీక్రెట్గా చేయించాలంటున్నారు కదా, ఏమైంది అని అడుగుతారు. ఇతన్ని మీ ఇంటికి తీసుకువెళ్ళి సాక్ష్యం చెప్పించచ్చు కదమ్మా అంటే, లేదు లేదు నాన్న, అలా మనం చేయలేము. ఎందుకంటే అకార్డింగ్ టు సెక్షన్ 12 ఆఫ్ కాంట్రాక్ట్ లా ప్రకారం ఒక మెంటల్లీ ఇన్సేన్ పర్సన్ అంటే మతిస్థిమితం లేని పర్సన్ అనేవాడు అతని సాక్ష్యం చెప్పినా సాక్ష్యం చెల్లదు. ఒకవేళ ల్యూసిడ్ ఇంటర్వెల్స్లో చెప్తే ఖచ్చితంగా చెల్లుతుంది. అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే కాస్త మానసిక స్థితి అనేది ఒక్కొక్కసారి నార్మలైజ్డ్గా ఉండి కొన్నిసార్లు చాలా తక్కువ ఉంటుంది, కొన్నిసార్లు నార్మల్ అవుతారు, కొన్నిసార్లు వేరేగా బిహేవ్ చేస్తారు. అలాంటి ల్యూసిడ్ ఇంటర్వెల్స్లో ఉన్న వాళ్ళు సాక్ష్యం చెప్పచ్చు. బట్ ఇలాంటి వాళ్ళు ప్యూర్గా మెంటల్లీ ఇన్సేన్ ఉన్న వాళ్ళు చెప్పకూడదు. ఈ లాని అడ్డు పెట్టుకొని కమలాకర్ ఈజీగా తప్పించుకుంటాడు. కాబట్టి మనం అతనికి ముందు మతిస్థిమితం స్టేబుల్ చేయాలి, అప్పుడే మనకు సాక్ష్యం దొరుకుతుంది అని అతనికి కరెంట్ షాక్ పెట్టిస్తారు. సో 2 సిట్టింగ్లకు సెట్ అవుతాడనమాట అతను. ఇంకా వెంటనే బాబు, నా పేరు బాలరాజు బాబు, నేను
నేను అని చెప్పి ఇంకా జరిగిందంతా ఆ రోజు సుహాసినమ్మని నేనే బాబు నా ఎడ్ల బండిపై హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అప్పుడే ఆ కమలాకర్ అదిగో అతనే ఓ రౌడీలతో వచ్చి సుహాసిని చంపేశాడు బాబు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారు. సో ఇది చాలు అని చెప్పి అతన్ని వెంటనే తీసుకువెళ్తారనమాట. కమలాకర్ ఏమో అతన్ని ముందే అడ్డగిచ్చి చంపేయాలనుకున్న జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి కమలాకర్ని బాగా కొట్టి కొట్టి ఇంకా అలా సుధాకర్ వాళ్ళ ముందు పడేస్తారు. సుధాకర్ వాళ్ళకి దిమ్మ తిరిగేలా సాక్ష్యాన్ని తీసుకొస్తారు. సో సాక్ష్యం ప్రకారమే కమలాకర్ తప్పు చేశాడని తెలుసుకున్న సుధాకర్, కౌశికి వీళ్ళందరూ ఒక్కసారిగా ఆయన్ని చూసి అసహించుకుంటారు. ఖచ్చితంగా ఇదంతా పెద్ద ట్రాష్ అని చెప్పి ఇంకా అలా సుధాకర్ వచ్చి కమలాకర్ చెంప పగల కొడతాడు. చి పాపాత్ముడా, దుర్మార్గుడా, నా సుహాసిని పొట్టను పెట్టుకుంటావురా? ఎంత ఎంత నమ్మాన్రా నిన్ను, తమ్ముడు తమ్ముడు అంటూ నన్ను నన్ను ఇంత మోసం చేస్తారా అని చెప్పి బాగా కొట్టి కొట్టి ఇంకా అలా గెంటేస్తాడు ఇంట్లో నుండి. సో ఇంట్లో నుండి గెంటేసిన తర్వాత జైలుకి తీసుకువెళ్తారు. జేడీకేడి ఇద్దరు అలా జైలుకి తీసుకువెళ్ళి బాగా ఇంకా 3rd డిగ్రీ అప్లై చేసి ఒక మనిషిని చంపడానికి ఎంత ధైర్యం రాని కమలాకర్కి ఫుల్ బ్యాండ్ బజా చేస్తూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.